ఈరోజు ఏదైతే 6 గ్యారెంటీ పథకాల్లో ఒకట 2 గ్యారెంటీ పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం రోజు అమలు చేసినారు. మిగతా 4 గ్యారెంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, అదేవిధంగా గృహజ్యోతి పథకం, ఇంద్రమ ఇండ్ల పథకం, చేయూత పథకం, వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం ఒక అప్లికేషన్ మా సోదరి మనందరికీ చూపెడుతున్నా. ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్లో మనం ఏదైతే అడగదలుచుకున్నామో, మన కుటుంబానికి గ్యాస్ సిలిండర్ కావాలా, మన కుటుంబానికి ఏదైతే ఈ 6 గ్యారెంటీ పథకాల్లో ఉన్నటువంటి రైతు భరోసా పథకం కావాలా, గృహజ్యోతి పథకం కావాలా, ఇంద్రమ ఇండ్లు కావాలా, చేయూతకు సంబంధించిన పెన్షన్ కావాలా, అవన్నీ కూడా స్పష్టంగా తెలుగులో ప్రతి కాలం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గారు కూడా మనం చేస్తున్నా, ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలు కావాల్సిన కార్యక్రమం మొదటి రోజు కాబట్టి కొంచెం ఆలస్యం అయింది. మా అధికారులకు ఇక్కడ ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నాం. 100% ప్రతి ఒక్కరూ ఈ 6 గ్యారంటీ పథకాలతో కూడా ఇంకా ఇతర సమస్యలు మన ప్రాంతానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా వినతి పత్రం ఇవ్వండి. ఆ వినతి పత్రానికి ప్రతి ఒక్క అధికారి కూడా ఈ వినతి పత్రం తీసుకున్న తర్వాత ప్రతి అధికారి కూడా ప్రజాపాలన దరఖాస్తు రసీదు కూడా ఇస్తారమ్మా. మా చెల్లెలకు, మా తల్లులకు, ఇక్కడ పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ రసీదు ఎందుకంటే అకౌంటబిలిటీ, ఏ అధికారి సంతకం పెట్టాడు ఆ అధికారికి ఇచ్చినటువంటి మీ వినతి పత్రంలో ఒకట ప్రభుత్వం చేయగలుగుతుందా, ప్రభుత్వం చేయలేకపోతుందా, చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తుంది. మరి ఆ విషయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా శాసనసభ్యులకు సంబంధించినటువంటి శాసనసభ్యులతో అసెంబ్లీలో అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేద వర్గానికి అండగా ఉండే ప్రభుత్వం, ప్రజలకు పరిపాలన ఇచ్చే ప్రభుత్వం. మరి దానికి అనుకూలంగా మనమందరం కలిసికట్టుగా ఈ ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి ధర్మపురి మున్సిపాలిటీ కానీ 7 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఈ 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసే విషయంలో కూడా అధికారులు ఒకరితో కష్టపడాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా మనం కూడా బాధ్యత ఎదరాలి. మరి ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం పరిపాలించింది. నూతనంగా ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది. మేము అవకాశం ఇచ్చే ముందు ప్రజలకు మాట ఇచ్చిన ప్రభుత్వం రాకముందు ఇవి అమలు చేస్తామని. మరి అమలు చేసే విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడున్నా మీరు మాకు సూచనలు చేయండి. ప్రతిపక్ష పార్టీలు కానీ వేరే ప్రజాప్రతినిధులు, వేరే పార్టీ వాళ్ళు కానీ మేము పాజిటివ్తో దాన్ని రిసీవ్ చేసుకుంటాము. ఆ సమస్య పరిష్కారానికి మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మనం చేసుకుంటున్నా. ఎవరు వినతి పత్రం తీసుకొచ్చినా మా కొంతమంది పేదవాళ్ళు కాగితం పట్టుకొని వస్తారు. బిడ్డ నాకు ఏం తెలియదు అంటారు, నాకు రేషన్ కార్డు కావాలంటారు, ఇందులో ఇల్లు కావాలంటారు, ఇంక ఇతర సమస్యలు అంటారు. మా ఇంటికి కూడా గదేరు లేదు, మాకు కాలువ నీళ్ళు వస్తున్నాయి, మా వాళ్ళకి నీళ్ళు వస్తలేవు అని చెప్పి అంటారు. వాళ్ళు ఏమని చెప్పినా కూడా ఆ వినతి పత్రాన్ని ఆ రాసి ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో స్పష్టంగా క్లియర్గా రాయండి, రాసి వాళ్ళకి వినిపించండి. అమ్మా మీరు చెప్పిన సమస్య ఇది రాసినాం అని చెప్పి సంతకం పెట్టి ఆ సంతకం ఇచ్చిన కాగితాన్ని తీసుకుపోయి ఆ కౌంటర్లో ఇవ్వాలని చెప్పేసి దానికి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నా. దయచేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యక్రమం తీసుకున్నారు. నిన్ననే మీ అందరికీ తెలుసు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు మంత్రి గారు, ఈ జిల్లాకు సంబంధించిన మరొక మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, గవర్నమెంట్ విప్ నేనుగా మా తోటి గవర్నమెంట్ విప్ మేమందరం కూడా పాల్గొన్నాం. జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మొత్తం మంది జిల్లా కలెక్టర్లు, జిల్లాకు సంబంధించిన అధికారులు, మండల స్థాయి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎస్పీలు, కమిషనర్లు కూడా అదే పాల్గొనడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్స్ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా 6 గ్యారెంటీ పథకాలకు ఇచ్చినట్టు అప్లికేషన్ తీసుకోండి. ఆ తీసుకునే విషయంలో కూడా ఆ రసీదు ఇచ్చే అధికారి కూడా స్పష్టంగా రసీదు ఇవ్వాలి.
అది కాకుండా ఇంకా రేషన్ కార్డు లేదనుకున్నా ఇంకా ఇతర సమస్యలు వినతి పత్రాలు ఏమొచ్చినప్పుడు తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడు ప్రతి దానికి కూడా మ్యాండేటరీగా ప్రభుత్వం రెండు విషయాలు చెప్తుంది. ఒకటేమో ఆధార్ కార్డు అంటుంది, ఒకటేమో రేషన్ కార్డు అంటుంది. రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు లేదు. ఇప్పుడు మన ఇంట్లో మన బిడ్డ పెళ్లి చేస్తాం, అల్లుడు ఉంటారు, మన కొత్త రేషన్ కార్డు ఉండదు, మన పేరు మీద మన బిడ్డ ఉంటుంది. ఆ వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం, మీరు కొత్త రేషన్ కార్డు కూడా కొంచెం దాంట్లో రాయండి. మేము ప్రభుత్వం కూడా 100 రోజులు పడి ఈ కార్యక్రమాన్ని అకౌంటబిలిటీగా, ఏదో మేము ఎన్నికలు అయిపోయింది మీ కుర్చీలో మమ్మల్ని కూర్చుని పెట్టిరు మా పని అయిపోయిందని కాదమ్మా, బాధ్యత మొత్తం మీరు దేవుడి దయతో మీరు మా మీద పెట్టిరు. రేపు భవిష్యత్తులో మేము ముందులో పడాలనుకుంటే ఇచ్చిన మాట 100% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన మాట అమలు చేయాలనుకున్నప్పుడు మీరంతా కూడా ఏదైతే మీరు ఇచ్చిన నమ్మకాలు అమలు చేయకుండా మీరు కష్టపడి పనిచేసే విధంగా బాధ్యత మెదులుతామని చెప్పుకుంటూ మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలేజ్లో అన్ని సబ్జెక్టులు కూడా పూర్తిగా రాసి అవన్నీ కూడా స్పష్టంగా ఉండాలని చెప్పి రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇస్తాము. ఇంకా ఇతర సమస్యలు ఏదైనా కూడా మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 14 వార్డులు కదండి కమిషనర్ గారు, 15 మున్సిపల్ వార్డ్స్, 15 మున్సిపల్ వార్డ్స్ వచ్చిన కాలం 8 గంటలకి వెళ్ళి ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు, వాళ్ళ మధ్యలో 1 అవర్ బ్రేక్, లంచ్ బ్రేక్ తర్వాత సాయంత్రం 6 గంటల వరకు ప్రతి మున్సిపల్ వార్డు లోపల స్పెషల్ ఆఫీసర్స్ సంబంధించిన అధికారులు ఆ ప్రతి వార్డులకు సంబంధించిన ప్రతి ఏరియాకు పోయి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా మీరు దరఖాస్తు ఇవ్వడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అధికారులే మీ దగ్గరికి వస్తారు. ఆ సంబంధించినటువంటి మీరు చెప్పాల్సిన సమస్య చెప్పండి, ఆ ఫామ్లో ఫిల్అప్ చేసుకొని ప్రభుత్వానికి నివేదిస్తారనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈ గ్యారంటీ పథకాలకు సమస్య పరిష్కారం విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల అండగా ఉండే విధంగా ఈ నిర్ణయం విషయంలో ఈ ధర్మపురి మున్సిపాలిటీ, ధర్మపురి నియోజకవర్గం సంబంధించిన అధికారులు కూడా సమన్వయంతో కష్టపడి పనిచేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. మన గవర్నమెంట్ తరఫున ఈ జిల్లాకు ప్రతినిధిగా నేనున్నా, ఈ జిల్లా కలెక్టర్ గారితో కూడా రిక్వెస్ట్ చేసిన, మేడం మీరు కానీ మీ జిల్లా అధికారులు కానీ, మీ జిల్లా స్థాయి అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ మనం సమన్వయంతో ముందుకు పోవాలి. ఎవరు ఇచ్చినా ఏ విషయం చెప్పినా ఆ చెప్పినటువంటి విషయాన్ని పూర్తిగా వినాలి. వారు చెప్పినట్టు వినతి పత్రం కూడా వారు ఇచ్చినట్టు వినతి పత్రం కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మన కలెక్టర్ గారు ఈ రోజు రేపు లీవ్లో ఉంటారని చెప్పినారు కలెక్టర్ గారు. మరి 2 రోజుల తర్వాత వారు కూడా పూర్తి సమయాన్ని కూడా ఈ జిల్లాకు కేటాయిస్తారు. మరి మరొకసారి మా ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతుటువంటి మనస్ఫూర్తిగా నమస్కరించి, మీ లక్ష్మణ్ కుమార్ అన్న మీ ఎమ్మెల్యేగా, మీ శాసనసభ్యుడిగా, విప్పుగా, ఒక ఎమ్మెల్యే కాదు విప్పి కాదు, ఈ సేవకుడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటాడన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ 100% ఈ 6 గ్యారంటీ పథకాలు 100 రోజులు అమలు చేసే బాధ్యత కూడా నేనే పూర్తిగా తీసుకుంటా. ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా అమ్మా, ఒక అసెంబ్లీ జరిగేటప్పుడు తప్ప పూర్తి సమయాన్ని కూడా ధర్మపురి దగ్గరనే ఉంటామా. నేరుగా ప్రజలందరికీ మనవి చేసి చేతులు జోడించిన అవసరం చెప్తుంది. నేరుగా ఎవరైనా రావచ్చు, నన్ను కలవచ్చు, అన్నా ఈ పని ఉన్నది, ఈ సమస్య ఉన్నది, ఇది మాకు అవ్వట్లేదు, మాకు ఇబ్బంది ఉన్నదని చెప్పేసి మీరు ఏ సమస్య చెప్పినా కూడా మీకు అన్ని విధాలు కూడా నేను అందుబాటులో ఉంటా. ఏదంటే నాకు మీరందరూ 15 సంవత్సరాల కలిగి ఇక్కడ ప్రతి వాడలో కానీ, ప్రతి ఊర్లలో కానీ, ప్రతి ఎక్కడ కానీ, ఎక్కడ ఏ సమస్య ఉన్నది ఆ సమస్య మీద పూర్తిగా నాకు స్పష్టమైనటువంటి ఆలోచన పరంగా నేను ముందుకు పోతున్నా. నేను ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది, సార్ నా ధర్మపురి లక్ష్మణ సుతం క్షేత్రం ఇక్కడ గొప్ప దైవము స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం, వేలాది మంది ప్రజలు ఈ ప్రాంతానికి వస్తారు సార్, ముఖ్యమంత్రి గారు మీరు కూడా టైం ఇవ్వాలి. మా ప్రాంత ప్రజలు కూడా అనేక విషయాల్లో కూడా నేను మాట ఇచ్చిన, అమలు చేసే విషయంలో కూడా ఆ ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, ప్రభాకర్ అన్న గారు కానీ, మరి అందరినీ సమన్వయపరచుకొని ఈ వేదిక పోయినటువంటి మా చైర్పర్సన్ గారు కానీ, కౌన్సిలర్ సోదరిమణులు కానీ, గౌరవ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు అందరినీ కూడా నేను మనవి చేసుకుంటున్నా. దయచేసి రాజకీయ పరంగా మనకు ఎజెండాలు ఉన్న వాటిని పక్కకు పెడదాం. ప్రజలకు మేలు చేసే విషయంలో కూడా ఒక కుటుంబ సభ్యులకు అందరూ కష్టపడి పనిచేద్దామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మా ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటున్నా, మా లక్ష్మణ్ కుమార్ అన్న మాకు అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని ఈ ప్రభుత్వ పరంగా ఇక రాష్ట్ర ప్రభుత్వం కట్టించినటువంటి బంగ్లా ఇల్లు ఉంది, ఆ ఇల్లుకి ఎప్పుడు అందుబాటులో ఉంటాం. హైదరాబాద్ అసెంబ్లీ పోవడం తప్ప ఎప్పుడు కూడా ఎవరి కష్టం వచ్చినా, ఎవరి ఇబ్బంది వచ్చినా నేరుగా వచ్చి నన్ను కలగతోటి అవకాశం ఉంటుందని మరొకసారి చెప్తూ, మరి ఒక 6 గ్యారంటీ పథకాల్లో కూడా స్పెషల్ ఆఫీసర్ గారు స్పెషల్గా మనకున్న అధికారులతో ఏ రోజు ఆ రోజు ఈవినింగ్ రివ్యూ తీసుకోవాలి. ఉదయం 8 గంటలకు అప్లికేషన్ రావడం జరిగింది, సాయంత్రం 6 గంటలకు అయిపోతుంది. ఎన్ని అప్లికేషన్స్, ఏ వార్డు నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి,
ఆ రోజు ఆ సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ గారిని ప్రతిరోజు నేను మాట్లాడతాను. మున్సిపాలిటీకి ఎన్ని అప్లికేషన్స్ ఈరోజు వచ్చినాయి, ఏ వాళ్ళకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఏ మండలకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఏ గ్రామం ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది ప్రత్యేకంగా ప్రతి ఒక్క అధికారిని నేరుగా నేను ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది జరగకుండా మరి ఇక్కడ పలానా దగ్గర ఇబ్బంది జరిగిందంటే ఆ ఇబ్బందిని పరిష్కారం చేసే విధంగా కూడా అధికారులు నేరుగా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తూ మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. మరి మంచి భగవంతుడి దయతోని మన దేవుడి దయతోని ఇంత అవకాశం నాకు ప్రజలించిండు. మీ యొక్క సహకారము, మీ యొక్క ఏదైతే సపోర్ట్ మాకు ఉండాలి, మా అధికారులకు కానీ ప్రజాపాత్ర మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ 6 గ్యారెంటీ పథకాలు అమలయ్యే విషయంలో కూడా మీరు అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం.